పరిశుద్ధుడా, ప్రేమ కనికరములు కలిగిన మా తండ్రి, నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మహిమ పొంది సహాయం చేయమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో సౌలును దేవుడు ఎందుకు అభిషేకించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు అనేక మంది బిడ్డల్ని అభిషేకించినట్టుగా బైబిల్లో నుండి, పరిశుద్ధ గ్రంథం నుంచి చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు సౌలును అభిషేకించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ నుంచి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 15-16 వచనం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్న సమయంలో బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, సౌలును దేవుడు ఎందుకు అభిషేకించాడు? సౌలులో ఉన్న ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? సౌలు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడా? కానీ సౌలు దేవుడు ఎందుకు అభిషేకించాడంటే, మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నా జనులు, అక్కడ రాయబడ్డ మాట ఏంది? నా జనులు మొర నా యుద్ధకు వచ్చేను అనేది బైబిల్లో. అంటే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా, దేవుని ప్రజలందరూ కూడా దేవునికి మొర పెట్టారంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నట్లయితే సౌలును దేవుడు అభిషేకించడం గల మొదటి కారణం ఏంటంటే, దేవునికి ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టారు. మొరపెట్టడం వల్ల సౌలును దేవుడు అభిషేకించడానికి సమూయేలును ముందుకు పంపించాడు. సమూయేలును పంపించి సౌలును అభిషేకించమని దేవుడు చెప్పాడు. కారణం ఏంటంటే, ఈ రోజు నీ విశ్వాస జీవితంలో గాని, నీ పరిశుద్ధమైన జీవితంలో గాని, నీ గురించి నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతున్నావంటే కారణం ఏంటంటే, నీ గురించి ప్రార్థించేవారు ఉన్నారు, మొరపెట్టేవారు ఉన్నారు, విజ్ఞాపన చేసేవారు ఉన్నారు, ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు, తన కుటుంబమును రక్షించుట కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించేవారు ఉన్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ వారిని రక్షించుట కొరకు, వారిని కాపాడుట కొరకు, వారిని ఐగుప్తు దేశంలో నుంచి వెళ్ళి విడిపించుట కొరకు దేవుడు ఏం చేశాడంటే, వారి మొరను ఆలకించి సౌలును అభిషేకించడానికి సమూయేలును పంపించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఎందుకు సమూయేలు సౌలును అభిషేకించాడంటే కారణం ఏంటంటే, సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తనతో చెప్పాడు, పలాని ప్రాంతంలో నుంచి వెళ్ళి పలాని బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుడు నీ యొద్దకు రాబోతున్నాడు, అతన్ని అభిషేకించు. అతను ఎందుకు అభిషేకిస్తావంటే, అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలందరినీ రక్షించుట కొరకు, ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించుట కొరకు, ఇజ్రాయేల్ ప్రజల విషయంలో న్యాయాధిపతిగా ఒక రాజుగా ఉండి ఆ ప్రజలందరినీ పరిపాలించుట కొరకు నేను ఒక వ్యక్తిని నేను ఎన్నుకోబోతున్నాను. కనుక వారి ప్రార్థన నేను విన్నాను, వారి మొరను నేను విన్నాను. వారి మొరను విని ఏమంటాడు తెలుసా? అక్కడ రాయబడ్డ మాట చూడు, నేను వారిని దృష్టించి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు మొరపెట్టినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని అడుగుతున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళేసి, నా ప్రభువా నన్ను రక్షించు అని
ఎప్పుడైతే ప్రభువుకు మొరపెట్టారో, ఈ ఐగుప్తు దేశంలో నుండి, ఈ శ్రమల్లో నుండి, ఈ కష్టాల్లో నుండి, ఈ లోకములో నుండి, ఈ అంధకారము నుండి, ఈ పాపము నుండి నన్ను విడిపించు ప్రభువా అని ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టారో, దేవుడు వారి మొర విన్నాడంట. దేవుడు వారి మొర విన్నాడు. విన్న వెంటనే అక్కడ అంటున్నాడు, వారి మొరను విని చూడండి, నా జనులు మొర నా యొద్దకు వచ్చును, నేను వారిని దృష్టించి ఉన్నాను. ప్రేమైన పిల్లారా, దేవునికి ఎవరైతే మొరపెడతారో వారి మొరను వింటున్నాడు, వారిని చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమైన పిల్లారా, మొదటిగా నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరను వింటున్నాడు. రెండవదిగా నిన్ను చూస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడు విన్నాడు. రెండవదిగా వారిని చూశాడు. మరి నీ మొర విన్న దేవుడు, నిన్ను చూసిన దేవుడు వదులుకుంటాడా? నువ్వు ఎలానండి, ఏ పరిస్థితిలోనే నిండు, ఏ సమస్యలను అనుభవించు, ఏ శ్రమలను అనుభవించు, నువ్వేమైనా నాకు సంబంధం లేదు అన్నట్టు ఊరుకుంటాడా దేవుడు? నీ మొరను ఆలకిస్తాడు. 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదేను, గూఢమైన రహస్యమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఎంత గొప్పవాడు చూడండి దేవుడు. మొదటిగా నీ మొర వింటాడు, రెండవదిగా నిన్ను చూస్తాడు. అక్కడ రాయబడ్డ మాటలో స్పష్టంగా ఉంది చూడండి. అంటే సమూయేలు సౌలును అభిషేకించడానికి, దేవుడు అభిషేకించడానికి గల కారణం ఏంటంటే ఇజ్రాయేలీయుల యొక్క, దేవుని ప్రజల యొక్క మొర. నీ మొరను బట్టి దేవుడు నీకు కావలసినన్నింటినీ సమకూర్చడానికి, నిన్ను రక్షించడానికి ఒక రక్షకుని పంపించేశాడు. ప్రేమ దేవుని బిడ్డారా, మొరపెట్టే అనుభవం నీకుందా? దేవునికి మొరపెట్టి ప్రభువా నాకు సహాయం చేయని అనుభవం నీకుంటే, దేవుడు నిన్ను రక్షించడానికి ఒక యోధుని, ఒక రాజుని, ఒక నాయకుని, ఒక సైనికుని నీ దగ్గరికి పంపబోచు ఉన్నాడు. మొదటిగా ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టారు, దేవుడు ఆ మొరను విన్నాడు. రెండవదిగా దేవుడు ఏం చేశాడు? నేను వారిని దృష్టించి ఉన్నాను, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై. ప్రేమ బిడ్డారా, మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొరపెట్టారో దేవుడు వారిని చూశాడు. రెండవది, దేవుడు వారి మొరను విన్నాడు. రెండవదిగా వారిని చూశాడు. మూడవదిగా ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించుటకై. హల్లెలూయా. దేవుడు నేను విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడు? నువ్వు మొరపెట్టినప్పుడు. ఎప్పుడు? దేవుని పాదాల దగ్గరికి వచ్చేసి నా ప్రభువా నన్ను రక్షించు అని నువ్వు కేక వేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనను, నీ మొరను వింటున్నాడు. వినడమే కాదు, నేను చూస్తున్నాడు. నేను చూడటమే కాదు, నేను విడిపిస్తూ ఉన్నాడు. అంధకారం నుండి, చీకట్లో నుండి, పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, శత్రువుల చేతిలో నుండి, ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ రాయబడ్డ మాట చూడండి, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేళ్ల మీద వారిని అధిపతిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళ నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుచున్నాను. ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి. అంటే దేవుని ప్రజల విషయంలో, తనకు మొరపెట్టే వారి విషయంలో దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయనకున్న అత్యధికమైన ప్రేమ చేత వారి మొరను విని వారిని గూర్చి ఒక రాజుని చేయడానికి ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు. వారిని విడిపించుట కొరకు, వారిని రక్షించుట కొరకు, వారిని కాపాడుట కొరకు, వారి విషయంలో, అన్నిటి విషయంలో శత్రు సైన్యములను ఓడించుట కొరకు ఒక రాజుని ఎన్నుకున్నాడు దేవుడు. ఈరోజు నీవు కూడా దేవునికి మొరపెడితే మొదటిగా నీ మొరను వింటున్నాడు, రెండవదిగా నిన్ను చూస్తున్నాడు, మూడవదిగా నిన్ను విడిపించబోతున్నాడు. నాలుగవదిగా ఇర్మియా 33:3 ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు సౌలును అభిషేకించడం అంశం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, కేవలము ఇజ్రాయెల్ యొక్క మొర, ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రార్థన, ఇజ్రాయెల్ యొక్క ఆ మొర పెట్టడం బట్టే దేవుడు అద్భుతమైన క్రియ చేశాడు. ఈరోజు ఒకవేళ నువ్వు మొరపెడితే గనక నీ ప్రజల్ని రక్షించబోతున్నాడు. నువ్వు మొరపెడితే గనక నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. చదవండి ఒక మాట,
ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చెదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెడితే గనుక దేవుడు ఏం చేస్తాడంటే ఉత్తరం ఇస్తాడు, అంటే జవాబిస్తాడు. నువ్వు ఏ విషయం కోసమైతే, ఏ అంశమును గురించి గాని, ఏ అవసరతను బట్టి గాని, నీకున్న ఏ సమస్యను బట్టి గాని ప్రభు దగ్గరకు వచ్చేసి మొరపెడుతున్నావో ఆ మొరకు దేవుడు ఏం చేస్తున్నాడే ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరం ఇచ్చేదే కాకుండా నీ జీవితంలో ఏమి సంభవించబోతుందో, ఏమి జరగబోతుందో, ఎలాంటి సంఘటన నీ ముందున్న జీవితంలో ముందున్న రోజుల్లో ఎలాంటి కార్యం జరగబోతుందో ఆ కార్యాన్ని, ఆ సంగతిని, ఆ గూఢమైన సంగతులను ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, ఒకసారి ఆలోచించండి. మొరపెట్టే అనుభవం నీకుంటే దేవుడు నీ మొరను వింటాడు. మొరపెట్టే అనుభవం నీకుంటే దేవుడు నిన్ను చూస్తాడు. మొరపెట్టే అనుభవం నీకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. మొరపెట్టే అనుభవం నీకుంటే నీకు ప్రతి విషయంలో, నువ్వు ఏ విషయంలో నువ్వు మొరపెడుతున్నావో దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. 4వదిగా 5వదిగా దేవుడు నీకు గూఢమైన సంగతులను, రహస్యమైన విషయాలను, నీకు ఏమి సంభవించబోతుందో, ఏమి జరగబోతుందో దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. ఈ 5 మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డారా, నీకు మొరపెట్టే అనుభవం ఉంటే దేవుడు ఈ 5 విషయాల్లో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. సౌలును దేవుడు అభిషేకించడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, మొరపెట్టుట. వారి మొరనాలకించి దేవుడు ఏం చేశాడు తెలుసా? సౌలును అభిషేకించి, సౌలును బెన్యామీను గోత్రములో నుండి సౌలును ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి నడిపించి సమూయేలు వెళ్ళేసి ఆయనతో అంటున్న మాట ఏంటంటే అక్కడ స్పష్టంగా రాయబడింది, రేపు ఈ వేళ నేను బెన్యామీను దేశం నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుచున్నాను. చూడండి, ఒక ఆలోచన మనం ఆలోచించాలి. బెన్యామీను గోత్రికుడైన బెన్యామీను దేశంలో ఉన్న సౌలు, సమూయేలు ఒక స్థలంలో ఉన్నాడు, సౌలు ఒక స్థలంలో ఉన్నాడు. సౌలును సరాసరిగా సమూయేలు దగ్గరికి నడిపించాడు. అంటే దేవుడు ఇరువురితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు, సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరి ప్రార్థనను బట్టి, ఎవరి మొరను బట్టి? కేవలం ఇజ్రాయెల్ ప్రజలను బట్టి. ఒకవేళ నువ్వు కనుక మొరపెడితే దేవుడు నీతో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు. నీకున్న ప్రతి అవసరతలను బట్టి నీ మొరను విని నీ ప్రతి అవసరతను ప్రభు తీర్చబోతూ ఉన్నాడు. కనుక సమూయేలు దేవుడు, మరి దేవుడు సమూయేలుకు చెప్పడానికి, సమూయేలు వచ్చి సౌలును అభిషేకించడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల మొర. ఒకవేళ సౌలు మంచి నైపుణ్యత కలిగిన వాడు, లేకపోతే మంచి ప్రార్థనాపరుడు, మంచి యోగ్యుడు, లేకపోతే ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, లేకపోతే ఆరాధన వీరుడు అని లేదు ఎక్కడ బైబిల్లో. కేవలం ఆయన యొక్క ఆ సౌందర్యాన్ని బట్టి, అంతేకాకుండా ఇజ్రాయెల్ యొక్క మొరను బట్టి దేవుడు సౌలును అభిషేకించాడు, అంతే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉంటే, అంటే నీవు మొరపెడితే కనుక ఏదో ఒక వ్యక్తిని, నువ్వు ఏ వ్యక్తి కోసం వాళ్ళు ఒకవేళ సౌలుని తీసుకొచ్చి మాకు రాజుగా చేయి ప్రభు అని ఎక్కడెక్కడ ప్రార్థించినట్టు లేదు. ఐగుప్తీయులు మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఐగుప్తుల మేము శ్రమల్ని భరించలేకపోతున్నాము, ఆ కష్టాల్ని భరించలేకపోతున్నాము, మమ్మల్ని విడిపించు ప్రభా, మమ్మల్ని రక్షించు ప్రభా, మమ్మల్ని కాపాడు ప్రభా అని ప్రార్థించారు, మొరపెట్టారు. ఆ మొరను దేవుడు విని సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో మాట్లాడి సౌలును దేవుడు సౌలు ఏం చేస్తాడు? దేవుడు సమూయేలు దగ్గరికి నడిపించాడు. సమూయేలుతో చెప్పాడు, సమూయేలు రేపు ఈ వేళ వరకు నీ దగ్గరికి ఒక వ్యక్తి బెన్యామీను దేశస్థుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆ బెన్యామీను దేశం నుండి ఒక వ్యక్తి నీ దగ్గరికి రాబోతున్నాడు. అతన్ని అభిషేకించు. అతన్ని అభిషేకించిన తర్వాత అతన్ని ఏం చేయదెలుసా? అక్కడ రాయబడి మాటలో చూడండి, అతడు అధిపతిగా, చూడండి, అధికారినిగా అభిషేకించుటకు గాను. ఏమంటున్నాడు? ఈయన ఏం చేశాడంట? అభిషేకించిన దేవుడు అభిషేకించమని చెప్పిన ఈ సౌలును ఏం చేశాడంట? అధికారినిగా. అంతకుముందు
ఆయనకు అధికారం లేదు, ఏమీ లేదు. తండ్రి చెప్పిన ప్రతి మాటకు లోపడాలి, పని చేయాలి. కానీ ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో ఒక అధిపతిగా, ఒక అధికారిగా చేయబడ్డాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు మొరపెడితే గనుక నీ ప్రతి సమస్యకు నీకు ఒక సహకారిని పంపిస్తూ ఉంటాడు. నీ సమస్యను బట్టి నువ్వు ప్రార్థిస్తే సహాయం చేసే వ్యక్తిని నీ యొద్దకు పంపిస్తూ ఉంటాడు. మనం మొరపెట్టలేదు, కానీ నాకు సాయం కావాలి ప్రభా, ప్రభా నాకు 1,00,000 రూపాయలు కావాలి ప్రభా, సాయం చేయి ప్రభా అని 2 నిమిషాలు అంటాం. కానీ ఎవరైనా పంపిస్తే బాగుంటుండే అనుకుంటూ ఉంటాం. కానీ ఇజ్రాయెల్ ప్రజలు చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యము. వారు ప్రార్థిస్తే, వారు మొరపెట్టితేనే దేవుడు అద్భుతంగా ఒక రాజును సిద్ధపరిచి, ఒక రాజును నియమించి సమూయేలుకు చెప్పి సౌలును అభిషేకించమని చెప్పాడంటే, మరి ఒక వ్యక్తి కష్టాలను చూసిన దేవుడు నీ కష్టాన్ని, నీ బాధను, నీ దుఃఖాన్ని, నీ కన్నిటిని దేవుడు చూడలేడా? ఖచ్చితంగా చూస్తాడు. కనుక నువ్వు మొరపెట్టే అనుభవం నీకుంటే దేవుడు నిన్ను అభిషేకించగలడు. మొరపెట్టే అనుభవం నీకుంటే సహాయం చేసే వ్యక్తిని దగ్గర పంపించగలడు. మొరపెట్టే అనుభవం నీకుంటే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వగలడు. మొరపెట్టే అనుభవం నీకుంటే గూఢమైన సంగతులను తెలియజేసి నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించగలడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఒక మాట గుర్తుపెట్టుకో. సౌలును ఎందుకు దేవుడు అభిషేకించాడు? ఒకే ఒక విషయంలో. ఇజ్రాయెల్ ప్రజలు మొదలుపెట్టారు కాబట్టి సౌలును దేవుడు అభిషేకించడానికి సమూయేలును పంపించాడు. అది వాస్తవం, అది సత్యం. అది నీ జీవితంలో కూడా మొరపెట్టే అనుభవం నీకుంటే సహాయం చేసే వ్యక్తులు నీ దగ్గరికి పంపిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలకి సహాయం చేయడానికి ఎవరిని లేపాడు దేవుడు? సౌలు లేపాడు. సౌలు వచ్చి ఏం చేశాడు? వారికి రాజ్య పరిపాలన చేస్తూ వారందరినీ కూడా వారి వైపు నుంచే శత్రువులతో యుద్ధం చేయడానికి యుద్ధ ప్రావీణ్యతను, జ్ఞానమును, విద్యను, వివేకమును, సమస్తమును దేవుడు సౌలుకి ఇచ్చాడు. ఎప్పుడు తెలుసా? అభిషేకించబడిన తర్వాత. ఈరోజు నువ్వు అభిషేకం ఎందుకు తీసుకోవాలి తెలుసా? చాలా మంది అంటారు అభిషేక ప్రార్థనలట, అభిషేక పండుగలు. ఈ అభిషేక పండుగల్లో పాల్పంపులు పొందుకోవాలంటే అభిషేకంలో ఉన్న ఆశీర్వాదం గురించి మనం రేపటి దినం మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు అభిషేకం పొందుకోవాలి? ఒకవేళ సౌలు కనుక అభిషేకం పొందుకుంటే ఆయన జీవితంలో ఏం సంభవించిందో రేపటి దినం మనం ధ్యానించబోతున్నాం. ఈ దినం నేర్చుకున్న ఈ వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా మొరపెట్టే అనుభవంలోకి వెళ్దాం. ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మొదటిగా వారి మొరను విన్నాడు, రెండవదిగా వారిని చూశాడు, మూడవదిగా వారిని రక్షించుటకు ఒక రాజును లేపాడు, నాలుగవదిగా నువ్వు మొరపెడితే దేవుడు నీ మొరకు ఉత్తరం ఇస్తాడు, ఐదవదిగా నీ గూఢమైన సంగతులను తెలియజేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించులాగున, మరి ముఖ్యంగా సౌలును దేవుడు ఎందుకు అభిషేకించాడో కేవలం ఇజ్రాయెల్ ప్రజలు మొరపెడితే తప్ప ఆయన అభిషేకించడానికి ఎలాంటి ఆయనలో ఒక ఆరాధికుడు గాని, ఒకవేళ ప్రార్థన చేసే పరుడు గాని బైబిల్లో చదివితే ఎక్కడ కనిపించదు. తర్వాత మాత్రమే దేవుని వైపు చూస్తారు తప్ప. అంటే కేవలం ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టడం వల్ల సౌలును రాజుగా మార్చి ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ప్రార్థించే అనుభవంలోనికి, దేవుని వైపు చూసే అనుభవంలోనికి దేవుడు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నీ మొరను బట్టి అనేక పాపుల్ని మార్చబోతున్నాడు. నీ మొరను బట్టి ఈ లోక సంబంధమైన వారిని మార్చబోతున్నాడు. నీ మొరను బట్టి నీ రక్త సంబంధికుల్ని మార్చబోతున్నాడు. నీ మొరను బట్టి నీ దేశంను మార్చబోతున్నాడు. నీ మొరను బట్టి నీ గ్రామాన్ని మార్చబోతున్నాడు. నువ్వు మొరపెట్టడానికి సిద్ధంగా ఉంటే ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా నా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రభు ఈ లైవ్ లో ఎక్కించు ప్రతి ఒక్క బిడ్డకు మొరపెట్టే అనుభవాన్ని దయచేసి మైండ్ పొందుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా, సమాధానమీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండడు, జీవము గల దేవుడు మౌనముగా నుండడు, తన పిల్లల గాయన మేలు చేయుచుండును.
తన పిల్లల కాయన మేలు చేయుచుండును నిజముగా మొరపెట్టిన దేవుడాలకించుకుండునా. అందరికీ వందనం.